ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింత చిగురు కారపొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తా వచ్చేయండి. ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఇంకా అర స్పూన్ జీలకర్ర వేసేసి అన్నిటినీ కొంచెం వేడెక్కనిచ్చేయండి. ఇవి కొద్దిగా వేడెక్కాక 10, 12 ఎండుమిర్చి వేసుకుని, ఎండుమిర్చి కూడా చక్కగా ఇలా ఫ్రై చేయండి. కొంచెం చింతపండు కూడా వేసి వీటన్నిటితో పాటు వేడెక్కనిచ్చేయండి. కడిగి ఆరబెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 2 చక్కగా ఇలా వేయించేసుకోండి. తొందరగా వేగిపోతుందన్నమాట చింత చిగురు. ఇప్పుడు ఇలా వేగిన దాన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు కంచంలోకి 2 స్పూన్లు చింత చిగురు పొడి వేసేసుకుని వేడి వేడి అన్నం పెట్టేసుకుని దాంట్లోకి మరి కాస్త నెయ్యి వేసేసుకోవాలండి. నేను ఈ మధ్య నెయ్యి ఎక్కువ వాడుతున్నానని కమెంట్స్ వస్తున్నాయి. ఇది ఆవు నెయ్యేనండి, ప్రమాదమే లేదన్నమాట. ఇలా చింత చిగురు పొడి కూడా వేసేసుకుని తింటే ఆహా, సూపర్ రెసిపీ కదా! నచ్చిందా మీకు?